కర్రీస్లోకి కారం ఎలా ఆడించుకోవాలో ఈరోజు చూపిస్తాను. ఇవి చూసారా, 2 కేజీలు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. నేను కాడలతోనే కొన్నాము. చూడండి, ఎండుమిరపకాయలు ఇలా మంచి ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టుకుంటే కారం పాడవకుండా బూజు కట్టకుండా ఉంటుంది. దానికి సరిపడగా సామాన్లు కూడా మనం ఈ ఎండుమిరపకాయలతోటే ఆరబెట్టేసుకోవాలి. జీలకర్ర 1/2 కేజీ తీసుకున్నాను. ఇవి చూసారా, ధనియాలు 1/2 కేజీ తీసుకున్నాను. కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, యాలకులు, ఇవి కూడా ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో ఎక్కువ ఎండినప్పుడు మన కారం ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుందన్నమాట. ఇలా మంచి ఎండలో పెట్టుకోవాలి. వేసవి కాలంలో అయితే 1 రోజులోనే ఎండిపోతాయి. మిరపకాయలు కలర్ మారకుండా ఉంటాయన్నమాట 1 రోజు ఎండలో పెడితే. దాన్ని మించి ప్రతిరోజు ఎండలో పెట్టుకుంటే కలర్ కొంచెం బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కారం. అందుకనే మనం ఏంటంటే మంచి ఎండ ఉన్నప్పుడు 1 రోజే ఎండలో పెట్టుకోవాలి. చూడండి, నేను ఫుల్ ఎండ ఉందన్నమాట, వేసవికాలం కదా. ఈ ఎండకు 1 రోజులోనే చక్కగా కరకరలాడుతూ ఎండిపోయాయి. చూడండి, అన్నీ ఇలా ఎండలో పెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఆరిపోతాయి అన్నీ. ఇప్పుడు నేను మిరపకాయలు కాడలన్నీ తీసేసుకుంటాను. చూడండి, కాడలతో ఎండబెట్టాను కదా, ఈ కాడలన్నీ తీసేసుకోవాలి. తీసేసుకుని కత్తిరితో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కత్తిరితో అయినా పర్వాలేదు, కత్తిపీటతో అయినా పర్వాలేదు. ఇన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే, మనం కాళ్ళన్నీ తీసేసుకున్న తర్వాత బాగా కరకరలాడుతూ ఎండిన తర్వాత మిరపకాయలు ఒక సంచిలో వేసుకుని కర్రతో కొట్టేస్తే చిన్న ముక్కలు అయిపోద్ది. ఆ విధంగా కూడా మిరపకాయలు ఆడించుకోవచ్చు. చూడండి, కత్తిరితో నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసాను. ఎండబెట్టిన తర్వాత కట్ చేశాను. ఆల్రెడీ ఎండలో పెట్టేసి అప్పుడు కట్ చేశాను అన్నమాట. కారం ఆడించుకునే ముందు మనము ధనియాలు ఇవన్నీ ఎండలో పెట్టుకున్నాం కదా, చక్కగా ఎండిపోయి ఇవన్నీ. ఇప్పుడు మనం ఈ లైట్గా ఫ్రై చేసుకోవాలన్నీ. ఆల్రెడీ చక్కగా ఎండిపోయాయి కాబట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. అప్పుడు కారం టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. కర్రీలో వేసుకున్న మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ధనియాలు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలాగా ధనియాలన్నీ వేసేసుకుని కొంచెం మనం వేగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, స్మెల్. ఆ టైంలో ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం కరకరలాడుతూ ఇలా అన్నీ ఫ్రై చేసేసుకుందాం. చూడండి, కొంచెం కలర్ మారాయి కదా, ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. క్యాన్లో వేసేస్తున్నాను. నేను కారం ఆడించడానికి ఈ క్యాన్ పట్టుకెళ్తారనమాట. ఫస్ట్ ధనియాలు వేపేసుకుని క్యాన్లో వేసేసుకున్నాను. జీలకర్ర కూడా అలాగే ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం వేగినప్పుడు మనకి స్మెల్ వస్తుంది అనమాట. అప్పుడు తెలిసిపోద్ది అది వేగిందా లేదా అన్నది. నెక్స్ట్ ఒకటి నోట్లో వేసుకున్న కరకరలాడుతుంది. ఆ టైంలో తీసేసుకోవాలి. జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది కదా, దాన్ని కూడా క్యాన్లో వేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకా ఆవాలు, మెంతులు, యాలకులు ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. మంచి మసాలా స్మెల్ వస్తుంది అనమాట. యాలకులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇవి కూడా మనం క్యాన్లో వేసేసుకుందాం ఫ్రై అయిన తర్వాత. నెక్స్ట్ మిరపకాయ గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవేంటంటే వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట, కమ్మదనం ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి, కొంచెం కారం తగ్గుతుంది. ఇవి కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాన్లో వేసేసుకుందాం. ఇలా క్యాన్లో వేసేసుకోవాలి ఇవి కూడా. ఇప్పుడు మిరపకాయలు కూడా వేపుకోవాలి. మిరపకాయలు వేపుకున్నప్పుడు ఏంటంటే గుడ్డ కట్టేసుకుని మొహానికి మూతికిని అప్పుడు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి కదా,
కొంచెం వెడల్పు దాంట్లో తీసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి మంట, లేకపోతే మాడిపోయి విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది. ఎక్కువ వేపకూడదు, మళ్ళీ కలరు మారిపోద్ది కారం. చూసారా, మిల్లుకి పట్టుకెళ్ళి ఈ విధంగా ఆడించుకొచ్చేసారు. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి, ఎర్రగా. దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం కొంచెం చితక్కొట్టుకుని వెల్లుల్లిపాయలు కలుపుకొని అప్పుడు కారం కర్రీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంత దాంట్లో మొత్తం కారం అంతా దాంట్లో వెల్లుల్లిపాయలు కలపకూడదు. కొంచెం కొంచెం వేసుకుని మనం దంచుకున్నప్పుడు కారంలో కలుపుకొని కర్రీలో వేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీస్లోకి కారం ఇలా ఆడించుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి.